మక్కబీయులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. రోము స్పార్టా నగరములతో పొత్తు. ఎల్ల కార్యములను తనకు అనుకూలముగా జరుగుచున్నవని గ్రహించి యోనాతాను రోములకు దూతలను పంపెను. అతడు రోమీయులతో సఖ్య సంబంధములను స్థిరము చేసుకోగోరెను. ఆ ఉద్దేశముతోనే స్పార్టాకును ఇతర స్థలములకును కూడా లేఖలు పంపెను. అతని దూతలు రోమును చేరుకొని అచటి రాజ్యసభను ప్రవేశించిరి. రోముతో పూర్వపు సఖ్య సంబంధములను సంధిని కొనసాగించుటకు గాను ప్రధాన యాజకుడు యోనాతాను యూదులు తమ్ము పంపిరని సభాసదులకు తెలియజేసిరి. రోమీయులు ఆ దూతలను సురక్షితముగా యూదయాకు తిరిగి పోనీయవలయునని ఆయా తావులలోని అధికారులకు జాబులు వ్రాసి ఇచ్చిరి. యోనాతాను స్పార్టా పౌరులకు పంపిన లేఖ ఇది. ప్రధాన యాజకుడు యోనాతాను పెద్దల సమాజము, యాజకులు, యూదయ పౌరులు స్పార్టా యందలి తమ సోదరులకు శుభములు పలికి వ్రాయునది. పూర్వము మీ రాజు అరియాసు మా ప్రధాన యాజకుడు ఓనియాసునకు లేఖ పంపెను. మీరును మేమును ఒకే జాతి వారమని అతడు ఆ జాబులో పేర్కొనెను. మేము మీకు పంపుచున్న ఆ లేఖ ఈ అంశమును రుజువు చేయును. ఓనియాసు మీ రాయబారిని గౌరవాధరములతో ఆహ్వానించి మీరు పంపిన లేఖను స్వీకరించెను. మీరు మాతో సంధి చేసుకొని మాకు మిత్రులు కాగోరితిరని ఆ జాబులో పేర్కొనబడినది. ఇప్పుడు మాకు అట్టి సంధితో అవసరము లేదు. మా చెంతనున్న పవిత్ర గ్రంథములై మాకు ఓదార్పు చేకూర్చి పెట్టుచున్నవి. అయినను మాకు మీతో గల సోదర భావమును స్నేహమును పెంపొందించుకొనుటకు ఇప్పుడు ఈ లేఖ వ్రాయిచున్నాము. మేము మీకు అపరిచితులముగా ఉండదలుచుకోలేదు. మీరు మాకు జాబు వ్రాసి కూడా చాలా ఏండ్లైనది. ఏడాది పొడుగున మా పండుగలలోనూ ఇతర సందర్భములలోనూ మేమర్పించు బలులందును ప్రార్థనములందును మేము మిమ్ము స్మరించుకొనుచున్నాము. సోదర ప్రజను నెప్తికి తెచ్చుకొనుట సముచితమే కదా. మీరు కీర్తిని గడించితిరని విని మేము సంతసించుచున్నాము. మా మటుకు మేమిచట చాలా యుద్ధములకును ఉపద్రవములకును గురి అయితిమి. మా చుట్టుపట్ల గల జాతులు మాతో నిరంతరము యుద్ధములు చేసినవి. ఈ పోరాటములలో మేము మిమ్ము గాని ఇతర మిత్రులను గాని శ్రమ పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు దేవుని అనుగ్రహము వలన మేము శత్రువుల బారి నుండి తప్పించుకొంటిమి. వారు మాకు లొంగిపోయిరి. కనుక ఇప్పుడు మేము అంటియోకసు కుమారుడు నుమేనియసు, యాసోను కుమారుడు ఆంటిపాతేరును రోమునకు పంపితిని. మేము రోముతో సఖ్య సంబంధములను పెంపొందించుకోగోరెదము. వారు తమ ప్రయాణములో మిమ్మును కూడా సందర్శించి ఈ లేఖను మీకొసగవలయునని ఆజ్ఞాపించుతిమి. మేము మీకు సోదరులముగా ఉండగోరెదమని ఈ జాబులో వివరించితిమి. మాకు ప్రత్యుత్తరము పంపవలయునని మేము వేడుకొనుచున్నాము. స్పార్టా దేశీయులు పూర్వము ఓనియాసునకు పంపిన జాబు ఇది. స్పార్టా రాజు అరియాసు ప్రధాన యాజకుడు ఓనియాసుకు శుభములు పలికి వ్రాయునది. యూదులు స్పార్టా దేశీయులను గూర్చిన దస్తావేజు ఒకటి మా కంటబడినది. మనమిరువురము సోదర జాతులమని అబ్రహాము మనకు మూల పురుషుడనియు దానిలో చెప్పబడినది. ఇప్పుడు మేము మన బంధుత్వమును గూర్చి తెలుసుకొంటిమి. కనుక మీరు మీ సంక్షేమమును తెలియజేసినచో మేము మిగుల సంతసింతుము. మా మటుకు మేము మీకు పంపు సందేశమిది. మీ పొలములు మీ మందలు మావి యగును. అట్లే మా పొలములు మా మందలు మీవి యగును. ఈ సంగతిని మీకు విన్నవింపవలయునని మా దూతను ఆదేశించితిమి.
యోనాతాను సీమోనుల యుద్ధములు. దేమేత్రియుసు సైన్యాధిపతులు పూర్వము కంటే పెద్ద సైన్యముతో తన మీదకి ఎత్తివచ్చుచున్నారని యోనాతాను వినెను. అతడు శత్రువులను తన దేశమున ప్రవేశింపనీయకూడదని నిశ్చయించుకొనెను. కనుక అతడు యెరూషలేమును వీడి హమాతు సీమలో వారిని ఎదుర్కొనబోయెను. యోనాతాను విరోధి శిబిరమునకు వేగుల వాండను పంపగా వారు శత్రువులు రాత్రివేళ వచ్చి యూదుల మీద పడనున్నారని తెలియజేసిరి. మునిమాపున యోనాతాను తన సైనికులను ఆయుధములతో సిద్ధముగా ఉండుడని ఆజ్ఞాపించెను. విరోధులు రాత్రివేళ ఎప్పుడైనా వచ్చి తమ మీద పడవచ్చునని తెలియజేశెను. అతడు శిబిరము చుట్టూ పహారా వారిని కాపు పెట్టెను. యోనాతాను అతని సైనికులు యుద్ధమునకు సిద్ధముగానున్నారని గ్రహించి శత్రు సైనికులు కలవరపడి తమ శిబిరమున వెలుగుచున్న మంటలను కూడా ఆర్పివేయక పారిపోయిరి. యోనాతాను అతని అనుచరులు విరోధి శిబిరమున వెలుగుచున్న మంటలను చూచిరి. కాని విరోధులు పలాయితులైరని మరుసటి రోజు ఉదయము దాకా గుర్తింపరైరి. ఉదయమున యోనాతాను శత్రువుల వెంటబడెను కాని వారప్పటికి ఎలయతీరు నదిని దాటి వెళ్ళిపోయిరి. యోనాతాను చేయునది లేక వెనుదిరిగి దారిలో సబదీయులనబడు అరబ్బులను ముట్టడించి ఓడించెను. వారి సొత్తును కొల్లగొట్టెను. తరువాత అతడు గుడారములెత్తించి దమస్కునకు వెళ్ళెను. అచ్చట నుండి ఆ ప్రాంతమంతటా పర్యటించెను. ఇంతలో సీమోను కూడా దాడి వెడలి అష్కెలోను ప్రాంతపు కోటల దాకా వెళ్ళెను. అటు పిమ్మట యొప్పాను ముట్టడించెను. అచ్చటి సైనికులు ఆ కోటను దేమేత్రియుసు పక్షము వారికి ఒప్పగింపనుండిరి. కనుక సీమోను అచ్చట ఒక సైనిక బృందమును కాపు పెట్టెను. యెరూషలేమున కట్టడములు. యోనాతాను తిరిగి వచ్చిన తరువాత పెద్దలనందరినీ ప్రోగు చేసి యూదయాలో కోటలు కట్టుటకు సన్నాహములు చేయించెను. మరియు యెరూషలేము ప్రాకారముల ఎత్తును పెంచుటకును కోటకును నగరమునకును మధ్య ఎత్తైన గోడను కట్టుటకును ఏర్పాట్లు చేయించెను. ఈ గోడ వలన కోటలో వసించు శత్రువులు వస్తువులను అమ్ముటకు గాని కొనుటకు గాని వీలు పడదు. అప్పటికే తూర్పు లోయ చెంత ప్రాకారము పడిపోయి ఉండెను. కఫినత ప్రాంతమున కూడా మరమ్మత్తు అవసరమయుండెను. కనుక ప్రజలందరూ ప్రోగై నగర రక్షణమునకు గాను గోడలు కట్టబూనిరి. సీమోను కూడా పర్వత ప్రాంతముననున్న అదుదా నగరమును పునర్నిర్మించెను. అతడు దానికి ప్రాకారములను నిర్మించి గడియలతో కూడిన ద్వారములను పెట్టించెను. యోనాతాను శత్రువులకు చిక్కుట. త్రూపు అంటియోకసు రాజు మీద తిరుగబడి సిరియాను స్వాధీనము చేసుకొని కిరీటము ధరింపవలయునని అభిలషించెను. కాని అతడు యోనాతాను తనకడ్డము వచ్చి తన మీద యుద్ధము చేయునని భయపడెను. కనుక అతడు సైన్యమును వెంటబెట్టుకొని బేత్షెమెషునకు వెళ్ళెను. ఎట్లైనను యోనాతానుని బంధించి వధింపవలయునని అతని పన్నాగము. యోనాతాను కూడా శూరులైన సైనికులను 40,000 మందిని వెంటబెట్టుకొని బేత్షెమెషునకు వచ్చెను. యోనాతాను పెద్ద సైన్యముతో వచ్చుటను చూచి త్రూఫో అతనిని ఎదిరింపవరచెను. అతడు యోనాతానుని గౌరవాదరములతో ఆహ్వానించి తన స్నేహితులకు పరిచయము చేసెను. అతనికి బహుమతులు అర్పించెను. తన పక్షము వారెల్లరూ తనకు వలనే యోనాతానునకును విధేయులై ఉండవలెనని శాసించెను. అతడు యోనాతానుతో, మన ఇరువురి మధ్య యుద్ధమే లేనప్పుడు నీవు ఈ సైనికులనిన్ని వ్యయ ప్రయాసలకు గురిచేయనేలా ఇప్పుడు వీరినందరినీ ఇండ్లకు పంపివేయుము.
నీకు అంగరక్షకులుగా నుండుటకు కొద్ది మందిని మాత్రము వెంటబెట్టుకొని నాతో టోలమాయిసునకు రమ్ము. నేను ఆ నగరమును, అచ్చటి దుర్గములను, వానిలోని సేనలను, సైన్యాధిపతులను నీ వశము చేయుదును. అటు పిమ్మట నేను వెళ్ళిపోవుదును. ఇందులకే ఇప్పుడు నేనిచ్చటికి వచ్చితిరని చెప్పెను. యోనాతాను అతని మాటలు నమ్మి తన సైనికులను యూదయాకు పంపివేశను. అతడు 3000 మందితో బయలుదేరి మరలా వారిలో 2000 మందిని గలిలయలో విడిచిపెట్టెను. 1000 మందిని మాత్రము వెంటబెట్టుకొని టోలమాయిసునకు వెళ్ళెను. కాని అతడు టోలమాయిసును ప్రవేశింపగనే పౌరులు నగర ద్వారములు మూసివేసిరి. యోనాతానుని బంధించి అతని అనుచరులనందరినీ వధించిరి. యోనాతాను సైన్యములను మట్టుపెట్టుటకు గాను త్రూఫో గలిలయకును, యెజ్రెయేలు లోయకును కాలిబంటులను, ఆశ్వికులను పంపెను. యోనాతాను అతడి అనుచరులు బందీలై మడిసిరనుకొని యూద సైనికులు ఒకరినొకరు ప్రోత్సహించుకొనుచు సేనలు తీరి పోరునకు ఆయుత్తమైరి. యూదులు ప్రాణములకు తెగించి పోరాడుచున్నారని గ్రహించి శత్రు సైన్యములు వెనుకకు తగ్గెను. అటు పిమ్మట యూద సైన్యములు సురక్షితముగా యూదయాకు మరలివచ్చెను. కాని వారు మిగుల భయపడిరి. యోనాతాను అతని అనుచరులు చనిపోయిరనుకొని యూదా జాతి అంతయును శోకించెను. చుట్టుపట్లనున్న అన్యజాతులెల్లా ఇశ్రాయేలీయులను నాశనము చేయనించెను. వారు యూదులకు నాయకుడును మద్దతిచ్చువారును లేరు కనుక వారినెదిరించి అడపుడ కానరాకుండా చేయవలయుననుకొనిరి. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము. పిల్లల పెంపకము. ప్రేమగల తండ్రి తన కుమారుని తరచుగా శిక్షించును. సుశిక్షితుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. కుమారుని క్రమశిక్షణకు గురిచేసిన తండ్రి ఫలితము పొందును. అతడా పుత్రుని గూర్చి తన మిత్రులతో గొప్పలు చెప్పుకోగలడు. కుమారునికి విద్య గరపిన తండ్రి తన శత్రువులకు అసూయ పుట్టించును. అతడు ఆ పుత్రుని తలుచుకొనుచు మిత్రుల మధ్య సగర్భముగా తిరుగును. తండ్రి చనిపోయినను చనిపోయినట్లు కాదు, అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలియున్నాడు కదా. తండ్రి బ్రతికియున్నప్పుడు పుత్రుని చూచి ఆనందించును, చనిపోవునప్పుడు నిశ్చింతగా చనిపోవును. అతడు దాటిపోయిన తర్వాత కుమారుడు తండ్రి విరోధుల మీద పగ తీర్చుకొనును. తండ్రి మిత్రులు తండ్రికి చేసిన ఉపకారమునకు గాను వారికి కృతజ్ఞుడై ఉండును. కాని పుత్రుని చెడగొట్టు తండ్రి వాని గాయములకు కట్టును. వాడు ఏడ్చినప్పుడెల్లా అతని హృదయము కరుగును. చక్కగా తర్పీదునీయని గుర్రము మొండిదగును. అదుపు మీరిన కుమారునికి పొగరిక్కును. గోముగా పెరిగిన బిడ్డడు కడన తండ్రికి నిరాశ కలిగించును. తండ్రి పుత్రినితో ఆడి పాడనేని తరువాత అతనికి దుఃఖము తప్పదు. ఇప్పుడు నీ బిడ్డనితో కూడి ఆనందింతువేని తరువాత అతనిని గూర్చి చింతింపవలసి వచ్చును. విచారముతో పెదవి కరుచుకోవలసి వచ్చును. బాల్యమున బిడ్డకు స్వేచ్ఛనీయరాదు. అతని తప్పిదములకు దండన విధించి తీరవలయును. బాలుడిగా ఉన్నప్పుడే వానిని శిక్షింపుము. చిన్నవాడుగా నున్నప్పుడే వాని ఎముకలు విరగగొట్టుము. లేదేని వాడు పొగరుబోతుతనముతో నీకెదురు తిరుగును, నీ మనసు కష్టపెట్టును. కనుక శ్రమపడి నీ తనయునికి శిక్షణ నిమ్ము. లేదేని వాడు నీకపకీర్తి తెచ్చును. ఆరోగ్యము. ధనికుడై రోగాల గొట్టుగా ఉండుట కంటే దరిద్రుడై ఆరోగ్యముగాను బలముగాను ఉండుట మేలు. ఆరోగ్యము బలము బంగారము కంటే మెరుగు. దృఢమైన శరీరము అనంత సంపదల కంటే మిన్న.
దేహారోగ్యమును మించిన సంపద లేదు, సంతోష చిత్తమును మించిన సంబరము లేదు. నికృష్ట జీవనము కంటే మరణము మేలు, దీర్ఘకాల వ్యాధి కంటే చచ్చి శాశ్వతముగా విశ్రాంతి చెందుట మెరుగు. వ్యాధి వలన భుజింపలేని వానికి విశిష్టాన్నము వలన ప్రయోజనము లేదు. సమాధి మీద భోజనము పెట్టినా లాభమేమి? విగ్రహమునకు బలినర్పించినా ఏమి ఫలితము? అది భోజనము తినలేదు, వాసన చూడలేదు. ప్రభువుచే వ్యాధితో శిక్షింపబడువాని గతియు నంతియే. అతడు యువతిని కౌగిటిలోనికి తీసుకొనిన నపుంసకుని వలె తన ఎదుటనున్న భోజనమును చూచి నిట్టూర్పు విడుచును. సంతోషము, దుఃఖము. నీవు దుఃఖమునకు గురి కావలదు, బుద్ధిపూర్వకముగా విషాదమునకు లోను కావలదు. ఆనందము వలన జీవితము సార్థకమగును, సంతోషము వలన దీర్ఘాయువు కలుగును. కావున సుఖములను అనుభవించుచు సంతసింపుము, విచారమును పారద్రోలుము. విచారము వలన చాలామంది నశించిరి, దాని వలన ఎవరికిని మేలు కలుగదు. విచారము వలన నరుడు ప్రాయము రాకమునిపే ముసలివాడగును. అసూయ, కోపము ఆయుష్ను తగ్గించును. సంతోషచిత్తుడైన నరునికి ఆకలి బాగుగా వేయును, అతడు తృప్తిగా భుజించగలుగును. 31వ అధ్యాయం. సంపదలు. సంపదలు కలవాడు జాగరణములు చేయుచు తన బరువును కోల్పోవును. సొత్తును గూర్చిన ఆందోళన అతని నిద్రను చెరచును. సొమ్ము చేసుకోవలయునను చింత ఘోర వ్యాధి వలె అతని నిద్రను పాడు చేయును. ధనికుడు కష్టించి డబ్బు విస్తారముగా ప్రోగు చేసి కొనును, తరువాత విశ్రాంతి తీసుకొనుచు సుఖమును అనుభవించును. దరిద్రుడు కష్టించి స్వల్పాదాయం గడించును. అతడు విశ్రాంతి తీసుకునినప్పుడు చేతిలో పైసా ఉండదు. బంగారమును ప్రేమించువాడు న్యాయవంతుడు కాజాలడు. ధనమును సంపాదింపగోరువాడు దాని వలనే నాశనమగును. డబ్బు వలన చాలామంది నాశమైరి, ధనము వలన వారు వినాశనములకు చిక్కిరి. ధనము వలన సమ్మోహితుడగు వానికది ఉరి అగును. మూర్ఖుల ఉరిలో తగులుకొందురు. పాప మార్గమున డబ్బు కూడబెట్టని వాడును నిర్దోషియునగు ధనికుడు ధన్యుడు. అట్టివాడు దొరికినేని అతనిని అభినందింపవలెను. అతడు ధనికులెవ్వరునూ చేయలేని అద్భుతమును చేసెను. ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కముగా గర్వింపవచ్చును. పాపము చేయగలిగినా చేయనివాడు, పరుని మోసగింపగలిగినా మోసగింపనివాడు ఎవడైనా గలడా? అట్టివాడెవడైనా ఉన్నచో అతని సంపదలు స్థిరముగా నిల్చునుగాక. ప్రజలెల్లరూ అతని మంచితనమును సన్నుతింతురు. విందులో ప్రవర్తింపవలసిన తీరు. విందును ఆరగించుటకు కూర్చుండినప్పుడు నోరు తెరచి చూడకుము. ఇచట ఎన్ని పదార్థములున్నవని ఆశ్చర్యవచనములు పల్కకుము. దృష్టిదోషము చెడ్డదని ఎరుగుము. సృష్టిలో కంటికంటే పేరాసగలదేదియూ లేదు, కనుకని అది మాటిమాటికి నీరుగార్చును. నీ కంటికి కనిపించిన పదార్థములనెల్లా తీసుకోవలదు. వానిని తీసుకొనున్నప్పుడు తోడివారిని ప్రక్కకు త్రోయవలదు. ఇతరుల కోరికలును నీ కోరికల వంటివే కనుక తోడివారిని అర్థము చేసుకొని ఆదరముతో మెలగుము. నీకు వడ్డించిన భోజనమును మర్యాదగా భుజింపుము. ఆత్రముతో తిందువేని ఎల్లరికిని రోత పుట్టింతువు. భోజనము చేసి ముగించు వారిలో నీవు మొదటివాడగుదువేని మర్యాదగా నుండును. మితిమీరి తిందువేని జనులు నిన్ను మెచ్చరు. 10 మందితో కలిసి భుజించినప్పుడు అందరికంటే ముందుగా నీవు పదార్థములను తీసుకోవలదు. మర్యాద తెలిసినవాడు స్వల్పముగా భుజించును. కొద్దిగా తిన్నచో నిద్రించినప్పుడు ఆయాసపడనక్కరలేదు. మిత భోజనము వలన
బాగుగా నిద్రపట్టును. వేకువనే ఉత్సాహముతో మేల్కొనవచ్చును. మితము మీరి తిన్నచో కడుపు నొప్పి, వాంతి, నిద్రలేమి దాపురించును. అమితముగా తిన్నచో వెలుపలికి వెళ్ళి వాంతి చేసుకొనుము. అప్పుడు నీకు ఆరోగ్యము చేకూరును. కుమారా, నా పలుకు లాలింపుము. నన్ను నిర్లక్ష్యము చేయకుము. కడనా, నీవు నా మాటలు నిజమని గ్రహింతువు. నీవు చేయు పనులలోనెల్లా శ్రద్ధ పాటింపుము. రోగము నిన్ను పీడింపదు. ఉదారముగా అన్నము పెట్టే గృహస్థుని ఎల్లరునూ మెచ్చుకొందురు. వారి మెప్పుకోలు ఉచితమైనదే, కాని అరకొరగా కూడబెట్టు వానిని అందరునూ నిందింతురు. వారి నిందయూ ఉచితమైనదే. ద్రాక్షరసము. నీ గొప్పను నిరూపించుకొనుటకు గాను అమితముగా త్రాగకుము. మధువు వలన చాలామంది నాశమైరి. నిప్పు మరియు నీరు ఇనుము స్వభావమును పరీక్షించును. త్రాగి వాదులాడు గర్వాత్ములకు పరీక్ష ద్రాక్షారసము. మితముగా సేవించినచో ద్రాక్షరసము నరునికి నూతన జీవము నొసగును. మధువు లేనిచో జీవితమునకు విలువ లేదు. నరుల ఆనందము కొరకు అది కలిగింపబడినది. తగిన కాలమున తగినంతగా సేవించినచో ద్రాక్షరసము ఆనందోల్లాసములను చేకూర్చును. కాని మితము మీరి త్రాగినచో అది ద్వేషమును, కలహమును, పతనమును తెచ్చిపెట్టును. త్రాగి మత్తెక్కియున్న మూర్ఖుడు కోపముతో తనకు తానే కీడు చేసి కొనును. అతడు సత్తువ కోల్పోవును, కొట్లాటలకును దిగును. తోడివాడు విందులో ద్రాక్షరసమును సేవించుచుండగా నీ రుణము తీర్చనందుకుగాను వానిని మందలింపకుము. అతడు సుఖించుచుండగా నీవు అతనిని చీవాట్లు పెట్టకుము. అతనితో తగువులాడుటకు గాని ఏ బాకీని చెల్లింపుమని పీడించుటకు గాని అది అదను కాదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. బాలుని శిక్షించుటకు వెనుకాడవలదు. బెత్తముతో దండించినచో వానిని మృత్యులోకము నుండి తప్పింపవచ్చును. కుమారా, నీవు జ్ఞానమును ఆర్జించినచో నేనానందింతును. నీవు సత్యవాక్యములు పలికినచో నా అంతరంగము ప్రమోదము చెందును.